నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో ఒక సీన్ హైలైట్ అనమాట. ఒకసారి అది చూసిన తర్వాత మాట్లాడదాం. మళ్ళా మేము ఆ ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. అర్థమైంది కదా. పేరుకేమో ఉమ్మడి మేనిఫెస్టో, కూటమేమో 3 పార్టీల మధ్య పొత్తు. కానీ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ వీళ్ళ మేనిఫెస్టోను పట్టుకొని అంటే కనీసం టచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. దీనికి కారణం ఏంటి అంటే 2014 నుంచి 19 మధ్య వీళ్ళ పాలనలో నరేంద్ర మోడీ వీళ్ళ కూటమిలో ఉన్నా కూడా చంద్రబాబు ఇచ్చే అల్విగాలిన హామీలు ఆయన నెరవేర్చడు, పీకడు. దానివల్ల మనకు డ్యామేజే తప్ప ఇంకొకటి కాదని చెప్పి నరేంద్ర మోడీ ఈసారి కనీసం అంటే ఈ ఫోటోలో ఈ వెనకాల ఉన్న బ్యానర్ మీద కనీసం తన ఫోటో కూడా వేయొద్దని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ స్టార్ట్ చేసిందమ్మ. ఇక కూటమిలో ఉన్న ఒక పార్టీ బీజేపీ ఈయన హామీలను నమ్ముతలేదు, ఈయన మేనిఫెస్టో నమ్ముతలేదు. ఇక రాష్ట్ర ప్రజలు నమ్మాలా? ఇంకొకటి, ఉచిత బస్సు స్కీమ్ ను కర్ణాటక, తెలంగాణలో బీజేపీ వ్యతిరేకిస్తుంటే మీరెందుకు ఆంధ్రాలో సమర్థిస్తున్నారు? మరిదిపై మమకారమా అని పురేంద్రేశ్వర్ని వ్యంగ్యంగా ప్రజాశక్తి విలేకరి ప్రశ్నిస్తే ఆమె సమాధానం చెప్పకుండా ఆగ్రహంగా ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళిపోయిందంట. ఈ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం ఉంటుందా? సరే, బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, మరి వాళ్ళకంటూ సపరేట్ మేనిఫెస్టో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఇది సిక్కిం లో విడుదల చేసిన మేనిఫెస్టో. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో వికసిత్ భారత్ పేరుతో సంకల్ప పాత్ర అని చెప్పి విడుదల చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు విడుదల చేయలే అంటే నీ సావు నువ్వు సావు అని చంద్రబాబుకు చెప్పగానే చెప్పిండు అనమాట. సో ఇందులో భాగంగా ఏం తేలిందంటే ఫైనల్ గా పొత్తు తర్వాత బీజేపీని మోసం చేసిన చంద్రబాబు ముస్లిం ఓట్ల కోసం మోడీ ఫోటో పెట్టడం మర్చిపోయారు అనమాట, మాయం చేసింది సింపుల్ గా చెప్పాలంటే. దీంతో రగిలిపోతున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు. అసలు పేరుకేమో ఉమ్మడి కూటమి, 3 పార్టీల మధ్య పొత్తు. ఇదే పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండు గతంలో, ఢిల్లీ పెద్దలను, కేంద్రం పెద్దలను ఒప్పించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది, దానికోసం ఎన్ని చివాట్లు తిన్నానో మీకు తెలియదు, కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఎంతమంది తో కన్విన్స్ చేయాల్సి వచ్చిందో అని చెప్పి చెప్పిండు. ఇదే టీడీపీ భూస్థాపితమైన తరుణంలో ఢిల్లీ పెద్దలను ఒప్పించేందుకు ఎంత తిప్పలు పడ్డానో అని చెప్పిన జనసేన అధినేత ఈరోజు ఆ పార్టీ అంటే కనీసం పాంప్లెంట్ కూడా, మేనిఫెస్టో పాంప్లెంట్ కూడా పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే వారించే ప్రయత్నం కూడా చేయలే. మరి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? మీ మేనిఫెస్టోను మీ సహచర పార్టీ, భాగస్వామ్య పార్టీ ఎన్డీఏనే నమ్మనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా నమ్మాలి? ఇంతకుముందు చూపిస్తా కదా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం ఉంటుందా. తెలంగాణలో, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణాన్ని వద్దంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదని మీరే అంటున్నప్పుడు మరి ఈ మేనిఫెస్టోలో పెడుతున్నప్పుడు కనీసం వారించాల్సిన అవసరం లేదా? దీనికి మళ్ళా సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం అని చెప్పి కథలు. బీజేపీకి ఒక స్పష్టమైన కార్యాచరణ ఉంది. వాళ్ళకు హిందూ ఓట్లు కావాలి, 12, 15, 20% సంబంధించిన ముస్లిం మైనారిటీ ఓట్లను పక్కన పెడితే 80% ఉన్న హిందువులందరూ కూడా పోలరైజ్ అయితే ఎంతో కొంత బెనిఫిట్ అవుతామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. గతంలో అమిత్ షా కూడా చాలా సార్లు చెప్పింది కదా, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అని చెప్పి చాలా సార్లు జగిత్యాలలో, ఓల్డ్ సిటీలో, మొన్న మెదక్లో చాలా చోట్ల ప్రకటించింది. ఆ ముస్లిం రిజర్వేషన్ అంటే మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అని చెప్పి క్లియర్ గా చెప్పేసారు. ఆ రద్దు చేసిన 4% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్సీ ఎస్టీలకు ప్లస్ అగ్రవర్ణ పేదలకు పంచుతామని చెప్పి క్లారిటీగా చెప్పింది. మరి ఇదే విషయాన్ని చంద్రబాబు ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ విషయాన్ని క్లియర్ గా ఎందుకు చెప్పట్లేదు? ముస్లిం రిజర్వేషన్లను కూటమి తరఫున అంటే బీజేపీ తమ ఉమ్మడి భాగస్వామి అయినప్పుడు
ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ కండిషన్ కు కట్టుబడి ఉన్నాం, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అని ఎందుకు చెప్పట్లేదు? అట్లా చెప్తే ఓట్లు పడవు. 60 నియోజకవర్గాల్లో ఇంచుమించు 25 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు పడవు అని చెప్పి భయం. ఎంతసేపు కుర్చీ మీద యావా, అధికారం మీద మోజు, ఇవి తప్పిస్తే ప్రజల ప్రయోజనాలు కానీ పేద ప్రజల తిప్పలు కానీ కష్టాలు కానీ చంద్రబాబు పట్టవని ఈ మేనిఫెస్టోతో క్లారిటీ వచ్చిందనమాట. దీంతో ఈ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ బొమ్మ వేయకపోవడంతో ఇప్పుడు బీజేపీ నేతలు కార్యకర్తలు రగిలిపోతున్నారు అనమాట. బీజేపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమికి పోలరైజ్ అయ్యే అవకాశం లేదన్నది ఈ సీన్ తో తేలిపోయింది అనమాట. ఇక దీన్ని వదిలేసి బొమ్మ బ్లాక్ బస్టరు, పాదఘట్టం, శాసనాల గ్రంథం అని చెప్పి ఇక కళ్ళకి అద్దుకుంటుంది టీడీపీ పచ్చమంద. సో ఇంకా అది వేరే ఎపిసోడ్, దాని గురించి మళ్ళీ ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. సో ఇది కూటమిలో ఉండే లుకలుకలు. వీళ్ళకే సఖ్యత లేదు. ఇక జనానికి ఏం మేలు చేస్తారు? ఇప్పుడు ఈ హామీలను అమలు చేసేందుకు కూడా ఈయన ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. ఒక మాట మాట్లాడిండు, ఏమంటాడు? ఇది అంటే జనసేన టీడీపీకి సంబంధించిన మేనిఫెస్టోనే వాళ్ళు అంటే ఢిల్లీ దేశవ్యాప్తంగా వేరే మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంగా వాళ్ళతో అంటే మాతో అసోసియేట్ కాలేకపోయినరు, అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తుందని నమ్ముతున్నామని చెప్పిండు. నేను చెప్పలే ఈ మాట, ఒకసారి చూడండి. ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మనకు నమ్మకం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇదే అనమాట కూటమి పరిస్థితి. ఇక దీన్ని అప్పుడే అంటే ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ అయిందో లేదో జగన్మోహన్ రెడ్డి అప్పుడే బ్యాటింగ్ స్టార్ట్ చేసిండు అనమాట. ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోమాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి, ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం పరితగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఈ రోజు ఈ పెద్ద విన్నారు కదా. సో పక్కనుండే పార్టీనే మోసం చేసినాడు, ఇక రాష్ట్ర ప్రజలు మోసం చేయడా? చంద్రబాబు అంటేనే మోసం అబ్బా, ఇంట్లో డౌట్ ఏం లేదు. దీనికి ఇంకా వెల్ బ్యాలెన్స్డ్, హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా నీట్ గా ఇచ్చారు అని చెప్పి ఇంకా ఈ టీడీపీ పచ్చమంద, దండుపాలెం బ్యాచ్, హమాసు వీళ్ళందరూ ఇట్లా ట్రోల్ చేసుకుంటా వస్తున్నారు అన్నమాట. సో ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఈ మేనిఫెస్టో ఒక దిక్కుమాల శాసనాల గ్రంథం, అది ఓన్లీ పచ్చమంద రాసుకునే కంటెంట్ అనమాట, అంతకు మించి ఏం లేదు. ముస్లిం ఓట్లు ఎక్కడైతే మిస్ అయితే ఉన్న భయంతోన బీజేపీని దూరం పెట్టుకున్నాడు, దాంతోనే ఇప్పుడు బీజేపీ కూడా దూరం అయ్యే పరిస్థితి. పొత్తు కంటిన్యూ అవుతుందా, రేపు ఓట్ల నాటికి ఏమవుతుంది అన్నది చూడాలి. కేసీఆర్ అన్నట్టు ఏరికోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తనిండి అన్నట్టు అయిందనమాట పరిస్థితి. సో ఇది కూటమిలో 3 పార్టీల పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.